హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. దారుణాలు స్టార్ట్ అయ్యాయి. ఎంత ఘోరంగా అంటే చర్చిల పైన దాడులు భయంకరంగా మొదలవబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండండి. క్రిస్టియానిటీ పైన యుద్ధం మొదలయ్యింది. రాసి పెట్టుకోండి, రాబోయే సంవత్సరం లోపు ఎన్ని చర్చిల పైన ఎన్ని రకాల దాడులు జరుగుతాయో మీరు ఊహించలేరు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ నుంచి చర్చిల్ని కూల్చేసే విధంగా జీవో అనేది విడుదల చేయటం జరిగింది. అనుమతి లేని చర్చిలు మొత్తాన్ని కూల్చేయాలంటూ కలెక్టర్ల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో సమన్లు అందుకునే అవకాశం ప్రతి ఒక్క చర్చికి, ప్రతి ఒక్క పాస్టర్కి ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగి మతంతో కొట్టుకునే కొంతమంది దుర్మార్గులు చర్చిల పైన దాడులు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సత్యసాయి జిల్లాలోని గోరంట్ల గ్రామానికి చెందిన ప్రదేశంలో 2 చర్చిల పైన ఆర్ఎస్ఎస్ వాదులు, మతతత్వ వాదులు దాడులు చేశారు. ఈ దాడులు దారుణంగా చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో క్రిస్టియానిటీని దేశం నుంచి పూర్తిగా తరిమేస్తే తప్పించి హిందుత్వాన్ని కాపాడుకోలేము, హిందువుల ఓటులను దండుకోలేము, హిందుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రబలించలేము. ఒకవేళ హిందుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రబలించలేకపోతే, హిందువుల్ని ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టకపోతే బీజేపీకి మనుగడ లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాలు పెట్టలేదు అనే ఒక దురుద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసి ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మీ అందరికీ తెలుసు, బీజేపీ తొత్తుగా పనిచేసే ఒక ఆర్గనైజేషన్. మతాలని రెచ్చగొట్టి మతోన్మాదులు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ అటు చర్చిల పైన ఇటు ముస్లింల పైన దాడి చేయడానికి ఉపయోగించే ఒక శక్తి ఆర్ఎస్ఎస్. అటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు సత్యసాయి జిల్లా గోరంట్లలోని 2 చర్చిల పైన దాడులు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మీరు చూడండి. ఉన్నీలేస్తా వచ్చేస్తా బీపీ
ఇది మనం ఉంటుంది భారతదేశం. భారతదేశంలో భారత మాతకి జై అనాలంట. అసలు భారత మాత ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, అసలు భారత మాత ఎవరికి సంబంధించిన వ్యక్తి, అసలు భారత మాత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, భారత మాత జై అనకపోతే ఏం చేస్తారు చెప్పండి. భారత మాతకి జై అనం మేము. అసలు భారత మాత ఎవరో మాకు తెలియదు, ఏం చేస్తారు? ఇలా చర్చిల పైన మసీదుల పైన దాడులు చేసి మత కల్లోలు రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? భారత మాతకి జై అనాలా? అసలు భారత మాత ఎవరు, ఎవరు సృష్టించారు? రాజ్యాంగంలో భారత మాత అనే పదం ఉందా? రాజ్యాంగంలో దేనుంటే దాన్నే మేము గౌరవిస్తాం, రాజ్యాంగం ప్రకారమే మేము జీవిస్తాం. రాజ్యాంగంలో మాకు మత స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అన్నీ ఇచ్చింది రాజ్యాంగం. నీకు దాడి చేసే స్వేచ్ఛనిచ్చిందా? చర్చిల పైన మసీదుల పైన దాడి చేసే స్వేచ్ఛనిచ్చిందా? హిందువులు ఎందుకు ఇలా బుర్ర తప్పి మతోన్మాదులుగా తయారవుతూ ఉన్నారు? వాడి ధర్మాన్ని వాడు పాటించుకుంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో. జై శ్రీరామ్ అని అందరూ ఎందుకు అనాలి? పక్కింటోడి నాన్నను వెళ్ళి నాన్న అంటావా? అంటావా అంటే ఏమైతే తెలుసు కదా, తప్పెక్కడ జరిగిందో తెలుసు కదా. మరి అటువంటిప్పుడు పక్క మతంలోకి వెళ్ళి నువ్వు జై శ్రీరామ్ అనాలి ఎందుకు కోరుకుంటున్నావు? నీకు అంత జై శ్రీరామ్ అనాలని దురద ఉంటే నువ్వు ఇంట్లో అనుకో, రోడ్ల మీద అనుకో. పక్కవాడి చర్చిలోకి వెళ్ళి జై శ్రీరామ్ అనే హక్కు నీకు ఎవడిచ్చాడు? జై శ్రీరామ్ అనే హక్కు ఎవడిచ్చాడు నీకు? జై శ్రీరామ్ అనకపోతే దాడులు చేస్తారా? భారత మాతకి జై అనకపోతే దాడులు చేస్తారా? అంటే ఏంటి, రూల్స్ ఏమైనా పెట్టారు మీరు రాజ్యాంగంలో కొత్తగా? చర్చిల పైన దాడులు జరిగిన, మసీదుల పైన దాడులు జరిగిన పూర్తి స్థాయిలో ఖండిస్తాం, పూర్తి స్థాయిలో పోరాడతాం. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, పక్కనోడి బ్రతుకు పక్కనోడి బ్రతుకునే. నేను హిందువునే అయితే పక్కనోడి జీవితాన్ని చిదిమేస్తానా? పక్కనోడి మతాల్లో కులాల్లో నేను ఏలుపెట్టి కెలుగుతానా? నాకంత దురద, పని పాట లేకుండా ఊర కూర్చున్నామా మేము? సిగ్గు లేదా మీకు చర్చిల్లోకి వెళ్ళి దాడులు చేయడానికి? మనిషి పుట్టుకలై పుట్టారా మీరు? ఒక అమ్మకి అబ్బకి పుట్టారా? పక్కవాడి ఇంట్లోకి వెళ్ళి వాడి పిల్లాన్ని తిట్టినట్టు తిడతారా చర్చిలో వాళ్ళని? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా దుర్మార్గులారా? చర్చిలోకి వెళ్ళి జై శ్రీరామ్ అంటారా? గుళ్ళోకి వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తే ఊరుకుంటారు మీరు? మరి మీకేంది, మీకున్నదేంది, వాళ్ళకి లేనిదేంది? గుళ్ళోకి వచ్చి నమాజ్ చేస్తే ఊరుకుంటారు మీరు? మీకేమైనా పొడుగు పెరిగినాయి? ఒకటి పిచ్చి నాటకాలు వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న గేమ్. ఇందులో ఈ ఎదవలంతా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి మతం అంటే ఎక్కడ లేని దురదుంటది. రాముడు ఒకడైన దేవుడు కృష్ణుడు కాదా? సాయిబాబా కాదా? మరి ఇంతమంది ఇంతగా కష్టపడి రామ మందిరం కట్టించారు, అక్కడే బీజేపీ ఓడిపోయింది. దారుణంగా తెలియదా ఎందుకు ఓడిపోయింది? నమ్మరు జనాలు. ఎవడి స్వేచ్ఛ వాడిది, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. నువ్వెవడరా మధ్యలో చెప్పడానికి కోన్కిస్క గొట్టంగా? ఇటువంటి తరుణాలు, దరిద్రాలు ఇకపైన చాలా చూడవలసి వస్తుంది. దానికి ధీటుగా పోరాడకపోతే మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నం అయిపోవడం గ్యారంటీ. అందుట్లో జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడి కాదు, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అందరిపైన జరుగుతున్న దాడి. ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాలు ఇలా రెచ్చగొట్టి మన జీవితాల్ని
బానిసత్వ బతుకుల్లోకి లాగేస్తూ ఉన్నారు. కుక్కల్లాగా సినిమా చూసి ఏడిచి మొరుగుతున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. చావానా సినిమా పేరు, బొక్కరా బొక్క. అంతకన్నా గొప్ప వాళ్ళు దేశం కోసం చచ్చిపోయారా, ప్రాణాలు ఇచ్చారా దేశం కోసం. అప్పుడు హిందూ ముస్లింలు క్రిస్టియానిటీ లేర్రా. వేరే దేశం మన పైన దండయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏలినప్పుడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అనే భేదభావాలు లేవురా. ఎందుకంటే అప్పుడు సంఘటితంగా మన లక్ష్యం ఒకటే, శత్రువు పైన పోరాటం. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి రా ఇవన్నీ? ఇప్పుడు శత్రువు అంటే ఎవడంటే ఒకడికొకటి శత్రువు, ఒక మతానికి ఒక మతానికి శత్రువు, ఒక కులానికి ఒక కులం శత్రువు. ఈ సృష్టించకపోతే రాజకీయ పార్టీలు నిలబడవు. బీజేపీ తన ఉనికిని ఆంధ్రప్రదేశ్లో నిరూపించుకోలేదు. ఆలోచించండి ఒకసారి. స్వతంత్ర యుద్ధంలో లేనటువంటి మతాలు కులాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? యుద్ధం మనిషి పైన జరుగుతుంది, అధికారం కోసం జరుగుతుంది, అంతే తప్పించి మతం కోసం కులం కోసం కాదు. అది తెలియక చెత్తనా కొడుకులు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించవలసిన అవసరం ఎంత ఉంది. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, మీడియా ఛానల్ దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించండి. లేదంటే ఇది రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ మరో మణిపూర్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మణిపూర్లో అల్లర్లకు కారణం ఇలా బీజేపీ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. మతతత్వవాదమే, అధికార దాహమే. ఆంధ్రప్రదేశ్ మరో మణిపూర్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? చెప్పండి, ప్రతిఘటించండి, ఫైట్ చేయండి. నీ పక్కన నీ సోదరుడిని, హిందూ అయినా క్రిస్టియన్ ముస్లిమా ఎవరైనా కూడా నీ దోస్త్. రేపు పొద్దున నీకు ఏదైనా జరిగితే పక్కన నిలబడే నేస్తాం. గుర్తుంచుకోండి. ఈ మతాలకు కులాలకి దాసోహంకై బానిస బ్రతుకులు బతకండి. గోడి మీడియా లాగా గోడి భక్తులు కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.